కనిపించే రాజకీయాలు కొన్ని, కనిపించినవి కొన్ని. వంట చేసింది ఎవరు, వడ్డించేది ఎవరు, ఆకు వేసింది ఎవరు? మనకు వడ్డించేవాడు కనిపిస్తారు, వంట చేసిన వాడు ఎప్పుడు కూడా కనిపించడండి ఎక్కడ కూడా. కానీ రాజకీయాల్లో వంట చేసే వాళ్ళ పాత్ర కూడా ఉంటది. అంటే వెనక ఉండాలి, ఆర్థికంగా సపోర్ట్ చేయాలి, ఇవన్నీ చేసే వ్యక్తులకు కూడా విలువ ఇవ్వాలి. అలాగే ఫీల్డ్ లో ఉండి పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ తర్వాత సామాజిక న్యాయం కూడా చేయాలండి. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు రామకృష్ణ గారు, సానా సతీష్ గారి దాదాపు ఖరారండి, ఇంకా దానికి ఏం లేదు. దానికి కారణాలు ఏమన్నా కానీ. అయితే మూడో అభ్యర్థి ఎవరంటే, నాకున్న విశ్లేషణ ప్రకారం పార్టీలో నాకు అర్థమయ్యేది, నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మూడో అభ్యర్థి వర్ల రామయ్య గారు అనేది నా విశ్వాసం అండి. ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ చింతకాయల్లో విజయ్ కూడా చాలా కష్టపడ్డాడు, నాకు తెలుసు. అతను కూడా ఐటీ విభాగంలో చాలా అదే మీరు అన్నట్లుగా ఇక్కడ ఇంకా ఖరారు కాలేదు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఖరారు అయ్యే అవకాశం ఉందనేది వార్త. ఇటు వర్ల రామయ్య గారు కావచ్చు, లేదా చింతకాయల విజయ్ గారు అయినా కావచ్చు అనేది ఒక వార్త. ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు ఇప్పటివరకు అయితే. అదే సార్, వాళ్ళిద్దరిలో ఎవరనేది ఖరారు కాకపోయినా పార్టీ వ్యవహారాల్లో నాకున్న అవగాహన ప్రకారం వర్ల రామయ్య గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేది నా అంచనా అండి. అంటే మనం విశ్లేషణ చేయాలి కదా. అవును. ఎందుకంటే చింతకాయల విజయ్ గారు ఐటీ రంగంలో పనిచేశారు, బాగా చేశారు, యువకుడు. వాళ్ళ నాన్నగారు స్పీకర్ గా ఉన్నారు, భవిష్యత్తు ఉంది తనకి. ఇప్పుడు కాకపోతే రేపు 2023లో, అదే 27లో 23 ఎమ్మెల్సీవి ఖాళీ అవుతాయి. అందులో ఎమ్మెల్సీ వచ్చి మంత్రి కూడా చేయొచ్చు, వాళ్ళ నాన్నగారిని స్పీకర్ గా తీసేసి. అన్ని అవకాశాలు ఉన్నాయి. వర్ల రామయ్య గారి అబ్బాయికి కూడా ఎమ్మెల్యే ఉంది. అయితే వర్ల రామయ్య గారు చాలా కష్టపడ్డారండి, చాలా మందికి తెలియదు. పార్టీ ఆఫీసులో కష్టకాలంలో నిలబడ్డాడండి. మాకందరికి వెన్నుదన్నగా, మేము ఎవరన్నా వెళ్లితే కూడా రామయ్య గారి దగ్గర వెళ్ళేవారు. ఆయన ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోగలిగాడండి కష్టకాలంలో. ఇప్పుడు 76 ఏళ్ల వయసు ఆయనకి. ఒకసారి లోక్సభకు తిరుపతిలో 2009లో పోటీ చేసి ఓడిపోయాడు. అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. 2014-19 మధ్యలో దాదాపు ఆయన పేరు ఖరారయ్యి నామినేషన్ వేయడానికి, అదే బీఫామ్ తీసుకోవడానికి ఇంటి నుంచి బయలుదేరి వస్తూ ఉంటే, ఆ వారధి పైకి వచ్చేటప్పుడు, కృష్ణానది వారధి పైకి వచ్చేటప్పుడు లేదు, కనకం మేడల్ రవీంద్రనాథ్ గారి పేరు డిక్లేర్ అయిందంటే కూడా ఆయన ఏ బాధ పడకుండా పార్టీగా పనిచేస్తున్నారు. ఇంకా ఆయనకి ఛాన్స్ లేదండి. 76 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి, పార్టీకి విశేషంగా అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి, కష్టకాలంలో ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనకి ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారికి మనసులో ఉంటుందని. రెండు మాదిగలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటూ ఉంటారండి. అంటే ఎస్సీల్లో మనం కులాలు తప్పనిసరి చెప్పాల్సి వచ్చి చెప్తున్నాను. మాల కమ్యూనిటీ ఎక్కువ వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసిన, మాదిగలు టీడీపీకి ఉంటారు. కాబట్టి అట్లా చూసినా కూడా మాదిగ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వర్ల రామయ్య గారికి ఇస్తారనేది నా అంచనా. అంటే విజయ్కి నేను వ్యతిరేకం కాదండి. మా అబ్బాయితో బాగా మేము ఐటీలో ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటారు, చాలా సార్లు మాట్లాడాను. అతను యువకుడు, మా అబ్బాయి కంటే కొద్ది పెద్దోడు. కాబట్టి మూడో అభ్యర్థిగా రామయ్యకే ఛాన్స్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇవ్వడం కూడా ధర్మం అనేది కూడా నా అభిప్రాయం అండి. ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను. వయసు అయ్యి చిన్నప్పటి నుంచి కష్టపడి వృద్ధుడయ్యే వరకు ఒక పదవి కూడా లేదు. ఆయన ఎప్పుడో ఆర్టీసీలో పనిచేశాడు. కానీ ఆఖరి దశలో చాలా మంది గవర్నర్లు ఇవన్నీ అయ్యేటప్పుడు ఇంత విశేషమైన సేవలు అందించిన వ్యక్తికి రాజ్యసభ కూడా ఇవ్వకపోతే పార్టీ మీద విశ్వాసం సన్నగిలుతుందండి. కాబట్టి వర్ల రామయ్య గారికి అవకాశం ఉంటుందని అనుకుంటాను. భవిష్యత్తులో చింతకాయల విజయ్ కూడా మంచి ఛాన్స్ ఉందండి. ఇప్పటికూడా అతనికి లోకేష్ గారి దగ్గర మంచి హోదా, గౌరవము, మర్యాద, ప్రాధాన్యత అన్నీ ఉన్నాయి. భవిష్యత్తులో ఆయన మంత్రి అయినా కూడా ఆశ్చర్యం లేదు. సరే, చాలా అంశాలు అందులో ఏమేంటి అనేది కూడా మీరు వివరించారు. ఎందుకు వర్ల రామయ్య గారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే దానికి కొన్ని విషయాలను కూడా మీరు చెప్పారు. ఒకసారి నేను రామకృష్ణ గారితో మాట్లాడతాను.